ల్యాబ్నే పేల్చేశారు అంటే ఆధారాలు మిగలకూడదనే అర్థమైందమ్మా. అవునత్తయ్య గారు. ఓ పక్క ఊరి సమస్య తీరలేదు, ఈ సమస్య తీరలేదు. ఏం జరుగుతుందో ఏమీ తెలియటం లేదు. మనసంతా అలజడిగా ఆందోళనగా ఉంది. కంగారు పడకమ్మా, ఇలాంటివి ఎన్ని చూడలేదు. మన ప్రయత్నం మనం ఆపం కదా, సాధించే తీరుతాం. అవునత్తయ్య గారు, మనకుండేదే ధైర్యం. దాన్ని మాత్రం మనం కోల్పోకూడదు. జరగదని అధైర్యపడొద్దు. ధైర్యంగానే మనం ఎదుర్కొందాం. ఓటమి పాలవ్వము. ఇచ్చిన మాటని మనం నిలబెట్టుకుంటాం. అదే నమ్మకంతో ముందుకు అడిగేద్దాం అత్తయ్య గారు. నమస్తే అమ్మా. నమస్కారం అండి. మీ గురించి మన ఊరి గురించే మాట్లాడుకుంటున్నాము. మాకేమీ పాలు పోవట్లేదు బుజ్జమ్మ గారు. ఇంకా 4 రోజులే సమయం ఉంది. అమ్మవారి విగ్రహం, నగలు ఎక్కడున్నాయో వాటి ఆచూకీ ఇంకా తెలియలేదు. తెలిసిన వారు ఎవరున్నారో కూడా తెలియలేదు. అక్కడ రోజుకొక్కరు చనిపోతున్నారమ్మా. నిన్న పాము కాటుకు ఒకరు బలైతే ఈరోజు ఇంకొకరు ప్రాణాలు విడిచారు. ఉన్న ఈ 4 రోజుల్లో ఊరంతా శ్మశానమైపోతుందేమోనని మాకు భయంగా ఉందమ్మా. అలా ఏం జరగదండి. మేం జరగనివ్వం వెంకట్రావు గారు. ఒక పని చేద్దాం. రేపు మేం బంగారం ఎక్కడుందో కనిపెట్టే మెషిన్ని తీసుకొని ఊర్లోకి వస్తాము. తనిఖీ చేసే అధికారులతో కలిసి అమ్మ విగ్రహము, నగలు ఊర్లో ఎక్కడున్నాయో మనం కనిపెడదాం. ఆ పని చేయండమ్మా. దొరికితే అదే చాలు. ఊరు, మీరు అందరం బాగుంటాం. అందరం బాగుంటాం. నిశ్చింతగా వెళ్ళండి, రేపొస్తాం. అలాగే బాబు, వెళ్ళొస్తాం. సరే అండి. హాయ్, ఎవరొచ్చారో చూడండి. స్వీటీ. ఎస్ ఆంటీ. ఈమె మా స్కూలే అమ్మా. ఓ, టుడే స్వీటీ బర్త్డే అరవింద్ అన్న. హ్యాపీ బర్త్డే టు యు నాన్న. థ్యాంక్ యూ. నా బర్త్డే కదా, చిన్నిని మా ఇంటికి తీసుకువెళ్ళడానికి మీ పర్మిషన్ అడగడానికి వచ్చాను. స్కూల్లోనే చెప్పొచ్చు కదా, ఇక్కడ దాకా వచ్చి చెప్తున్నావు. ఓ అదా, యాక్చువల్లీ సెలబ్రేట్ చేసుకుందామని అనుకోలేదు. డాడీ లేరు కదా. బట్ మమ్మీ ఇందాకే సడన్ గా ఫంక్షన్ చేద్దామని చెప్పింది ఆంటీ. చిన్నిని కూడా తీసుకురమ్మంది, అందుకనే వచ్చాను. వెళ్తాను ప్లీజ్. తనని పంపించండి ప్లీజ్. మళ్ళీ నేనే మా కార్లో డ్రాప్ చేస్తాను, డోంట్ వరీ. అమ్మా, మా ఫ్రెండ్స్ కూడా వస్తారు. ప్లీజ్ ప్లీజ్ అమ్మా, ప్లీజ్ ప్లీజ్ అమ్మా. సరే, రెడీ అయ్యేసి వెళ్ళు. పద. ఆ నీలాంబరి చిన్నిని తీసుకుని రమ్మని చెప్పిందంటే నాకెందుకో డౌట్గా ఉందండి. నాకు అనుమానంగానే ఉంది అక్షర. ఏం చేయడానికో ఏంటో. మీరు కూడా రెడీ అయి వెళ్ళండి. దుర్గమ్మ, అసలే సమస్యల సుడిగుండంలో ఉన్నాం. ఇదో సమస్య కాకూడదు తల్లి. నీలాంబరి గారు, స్వీటీ ఏంటి ఇంకా రాలేదు? చిన్నిని వాళ్ళు పంపిస్తామన్నారో లేదో? అమ్మో, రాకపోతే ఈ రాత్రికి పెట్టి తెరవాలన్నది కూడా జరగదు కదా. శృతి, చిన్న మహాలక్ష్మి చిన్ని రూపంలో వస్తున్నట్టుంది. నీ హస్తాన్నివ్వవే, తెరుచుకుంటుంది.
మా మమ్మీ చిన్ని. నమస్తే ఆంటీ. నమస్తే అమ్మా. చూసారా మా చిన్ని తల్లికి ఎంత వినయమో, పెద్దలంటే ఎంత గౌరవమో. మీరున్నారేంటి ఇక్కడ? స్వీటీ డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ అమ్మా. ఫ్రెండ్స్ 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 ఫ్రెండ్స్. స్టార్ట్ చేద్దామా స్వీటీ? ఇంకెవరు రాలేదా? ఎవరిని పిలవలేదమ్మా, మా ఇంటి పక్కనున్న వాళ్ళనే పిలిచాము. హాయ్ హాయ్. స్వీటీ ఇక కేక్ కట్ చేయమ్మా. హ్యాపీ బర్త్డే స్వీటీ. హ్యాపీ బర్త్డే స్వీటీ. థ్యాంక్స్ మమ్మీ. అప్పుడే బర్త్డే ఫంక్షన్ అయిపోయిందా? సరదాగా ఇంకేమన్నా ఉంటే బాగుంటుంది కదా. గేమ్ ఆడదామా? ఏం నీలంబరి గారు? ఏమ్మా? ఓకే, ఏం గేమ్ ఆడదాం? కళ్ళగంతలు ఆడదామా? ఓకేనా చిన్ని? నాకు ఈ గేమ్ అంటే చాలా ఇష్టం. ఆడదామా స్వీటీ? ఇంకా సులువైంది. ఫస్ట్ ఎవరు? నేను నేను ఇట్రామ్మా ఇట్రామ్మా. రా 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 రా, నువ్వు అవుట్ అయ్యావు. అంతే. Out. అవుట్. చిన్ని అటు. నువ్వు రాలేవు. రాలేవు.
దా 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 దా. దా 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 దా. చిన్ని ఏది? మీరేంది ఇలా వచ్చారు? ఏం జరుగుతుంది? బర్త్డే అన్నారు. అవును, సింపుల్గా చేసుండాం. మరి మా పాప ఏది? చిన్ని, బుజ్జి మమ్మీ, అరవింద్ అన్న మీరు వచ్చారా? ఇటు పనుండి వచ్చామమ్మా. నిన్ను పికప్ చేసుకుందామనే వచ్చాం. ఏం ఆడుతున్నారు? కళ్ళగంతులు ఆడుకున్నాం బుజ్జి మమ్మీ. ఈయన నేను అవుట్ చేసా. నన్నే అవుట్ చేసింది. రండి రండి, కింద కూసుందురు. రండి. పదమ్మా. కూర్చోండి. ఎవరిని పిలిచినట్టు కూడా లేరు. పెదనాన్న చనిపోయారు కదా, ఏదో స్వీటీ హ్యాపీ కోసం చిన్నగా చేశాం. ఎవరిని పిలవలేదు, యునో. అయిపోయిందమ్మా. అయిపోయిందమ్మా. ఇక వెళ్దామా? బాయ్ బాయ్ స్వీటీ. బాయ్ బాయ్ బాయ్.
బాయ్ ఆంటీ ఇక మేము బాయ్. వెళ్ళొస్తాం. బాయ్. స్వీటీ వెళ్ళి డ్రెస్ మార్చుకుని రామా, డిన్నర్ చేద్దాం. వెళ్ళు. అలాగే మమ్మీ. అక్షర అరవింద్ చూడలేదు. పదండి పదండి. పదండి పదండి, ఎప్పుడెప్పుడు చూస్తానా అనుంది. నా మనసు ఆగట్లేదు. అబ్బా మాకు మాత్రం ఆగుతుందా? పరిగెడుతుంది. పదండి పదండి. ఓపెన్ చేయండి. చేయండి చేయండి. వీళ్ళేందే ఇలా పడిపోయారు? ఏమో పెద్దమ్మా, ఉండు నీళ్లు తీసుకొస్తాను. హ. హ. ఏమై ఉండదు అట్టా పడ్డారు? ఈ విలువైన సంపదను చూసి కళ్ళు బైర్లు కమ్మి పడ్డాను. ఇంతకీ ఇవి ఎంత ఉండొచ్చండి? చెప్పలేం భూపతి గారు. ఈ వజ్రం ఒక్కటే రేపు పంపించేద్దాం. దీనికొచ్చే రేటును బట్టి మిగతాది మొత్తం ఒకసారి పంపినా ప్రాబ్లమే. అవునవునండి. ఇదొక్కటి అయ్యాక మిగతాదంతా చూద్దాం. ఎవరిని పంపుతారు? సీనుగాడిని పంపిస్తా. నమ్మకస్తుడే కదండి. అందుకేగా ఆడి పేరు చెప్పింది. రేపెప్పుడు అవుతుందో ఏమో. రమేష్ గారు, ఈ మిషన్తో ఊర్లో బంగారం ఎక్కడుందో మొత్తం చెక్ చేయండి. ముందు గుడి పరిసర ప్రాంతం నుంచి మొదలు పెడదాం. ఓకే మేడం. మేడం లేదు మేడం. సరే వెళ్దాం పదండి. ఇంకెక్కడా లేనట్టే మేడం. ఇక్కడే ఉంటుందనుకున్నాం. తాతగారు ఇంకెక్కడ దాచుంటారు? ఈ ఆశ కూడా పోయిందమ్మా. ఇంకెలా అమ్మా? ఈ ఊరిని మమ్మల్ని ఎలా కాపాడతారు? దుర్గమ్మ, ఏంటి పరీక్ష? ఈ అభాగ్యులని రక్షించుకోవడానికి దారి లేదా? మేడం, తీసుకెళ్ళిన మట్టిని టెస్ట్ చేశాను మేడం. ఇక్కడ భూమి మట్టి కూడా ఆ రోజు వెళ్తూ తీసుకెళ్ళాం. రెండూ ఒకటే మేడం. ఆ మట్టి ఎక్కడి నుంచి వచ్చింది కాదు, ఇక్కడదే మేడం. ఆ దయ్యాలే ఈ ఊరు మొత్తం మట్టిలో కలిసిపోతుందని చెప్పడానికి వేసుంటాయమ్మా. అదేం ఉండదండి. సార్, ఇంకేమైనా తెలిసిందా? టెస్టింగ్లో అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఆ మట్టి నుంచి ఒకలాంటి సుగంధ పరిమళాలు వస్తున్నాయి మేడం.
మీరు వెళ్తూ తీసుకెళ్లిన మట్టి నుంచి కూడా అదే వాసన వస్తుందా సార్? లేదు మేడం, మట్టి వాసనే ఉంది. మరి అది ఇక్కడే అన్నప్పుడు దాంట్లో నుంచి మాత్రమే ఆ సువాసన ఎలా వస్తుంది? అదే తెలియట్లేదు మేడం. నాకెందుకో డౌట్గా ఉంది. ఆ మట్టున్న చోటే వెతుకుదాం పదండి. రండి. మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఈ గుంత తవ్విలేదే.